ఒకప్పుడు మనుషులు ఒకేసారి పొడవుగా నిద్రపోయేవారు కాదు. వారి నిద్ర 2 దశలుగా ఉండేది. సూర్యుడు అస్తమించిన తర్వాత కొద్దిసేపు నిద్రపోయేవారు. అర్ధరాత్రి సమయంలో మేలుకొని కొంత సమయం ప్రార్థన, ఆలోచన, కుటుంబ సభ్యులతో మాట్లాడడంలో గడిపేవారు. తర్వాత మళ్ళీ నిద్రపోయేవారు. ఈ విధంగా నిద్ర శరీరానికి సహజంగా ఉండేది, మనసుకు ప్రశాంతంగా ఉండేది. ఈరోజు మనం ఒక్కసారిగా నిద్రపోవాలని బలవంతంగా చేసుకుంటాం, కానీ అప్పట్లో నిద్ర ప్రకృతి రీత్యా జరిగేది. ఒకప్పుడు అలారం అనే భావన లేదు. ఎవరు గంట మోగించి లేపేవారు కాదు. మనుషులు సూర్యోదయం, కోడి కూయడం, శరీరంలో సహజంగా వచ్చే మేలుకొల్పు మీదే ఆధారపడి లేచేవారు. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాకే కళ్ళు తెరుచుకునేవి. దాంతో అలసట ఉండేది కాదు. ఈరోజు మనం నిద్య మధ్యలోనే అలారం మోగించుకొని లేస్తున్నాం. దాంతో శరీరం, మనసు 2 ఒత్తిడికి లోనవుతున్నాయి. ఆహార విషయంలో కూడా ఒకప్పుడు జీవితం చాలా సహజంగా ఉండేది. అప్పట్లో పండే ఆహారమే తినేవారు. కాలానికి అనుగుణంగా కూరగాయలు, పండ్లు, ధాన్యాలు తినేవారు. రసాయనాలు, కల్తీ, నిల్వ ఆహారం అనే మాటలే ఉండేవి కాదు. ఆహారం నేరుగా పొలం నుండి వంటింటికి వచ్చేది. దాంతో శరీరం బలంగా ఉండేది. వ్యాధులు కూడా చాలా తక్కువగా ఉండేవి. ఈరోజు మనం ఎక్కువగా తయారు చేసిన ఆహారాన్ని తింటున్నాం. దాంతో అనారోగ్యాలకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు మనిషి జీవితం మొత్తం నడక మీదే ఆధారపడి ఉండేది. పనికి వెళ్ళాలంటే నడకే, పొలానికి వెళ్ళాలంటే నడకే, పొరిగింటికి వెళ్ళాలంటే నడకే. రోజంతా శరీరం కదలికలతో ఉండేది. దాంతో శరీరం ఆరోగ్యంగా ఉండేది. ఈరోజు మనం ఎక్కువగా కూర్చునే జీవితం గడుపుతున్నాం. వాహనాలు, కుర్చీలు, మంచాలు మన శరీరాన్ని కదలకుండా చేస్తున్నాయి. ఇది ఆరోగ్యానికి హానికరం అవుతుంది. పాతకాలంలో కృత్రిమ వెలుతురు లేదు. రాత్రి సూర్యుడు అస్తమించగానే చీకటి పడేది. దీపాలు ఉన్నా అవి తక్కువ వెలుతురే ఇచ్చేవి. అందుకే మనుషులు రాత్రి త్వరగా నిద్రపోయేవారు. శరీరంలో సహజమైన జీవ గడియారం సరిగ్గా పనిచేసేది. ఈరోజు మనం రాత్రంతా వెలుతురుతో ఉంటున్నాం. దీపాలు, తెరలు, కాంతులు మన నిద్ర పాడు చేస్తున్నాయి. ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు మనుషులు సమూహంగా జీవించేవారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు. ఆనందం, బాధ అన్నీ కలిసి పంచుకునేవారు. ఎవరికైనా సమస్య వస్తే మొత్తం సమాజం తోడుగా ఉండేది. ఒంటరితనం అనే భావన చాలా అరుదుగా ఉండేది. ఈరోజు మనం అందరం వేరువేరుగా జీవిస్తున్నాం. ఇళ్లల్లో ఉన్న మనసులు ఒంటరిగా మారుతున్నాం. సమూహ జీవనం ఇచ్చే మానసిక బలం ఇప్పుడు తగ్గిపోతుంది. పాతకాలంలో ఉపయోగించే పరికరాలు అన్నీ చేతితో తయారు చేసినవి. రైతు పనిముట్లు, వంట పాత్రలు, ఇళ్ల సామాగ్రి అన్నీ మనుషులు చేతులే తయారు చేసేవి. వాటికి విలువ ఉండేది. ఒక పరికరం సంవత్సరాల పాటు ఉపయోగపడేది. ఈరోజు మనం యంత్రాలతో తయారైన వస్తువులను వాడుతున్నాం. అవి త్వరగా పాడవుతున్నాయి, త్వరగా మార్చేస్తాం. అప్పటి చేతి పనుల్లో ఉన్న శ్రద్ధ, నైపుణ్యం ఇప్పుడు తగ్గిపోయింది. పాత జీవితం చాలా నెమ్మదిగా సాగేది. పనులు తొందరపడి చెయ్యరు. ఒక్క పనిని పూర్తి శ్రద్ధతో చేస్తారు. సమయం ఉన్నప్పుడే భోజనం, విశ్రాంతి, సంభాషణ జరిగేవి. దాంతో మనసు ప్రశాంతంగా ఉండేది. ఈరోజు మనం ప్రతిదీ వేగంగా చేయాలని చూస్తున్నాం. ఈ వేగమే మన జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. నెమ్మదిగా జీవించడం అంటే వెనకబాటుతనం కాదు, సమతుల్యత. ముగింపుగా చెప్పాలంటే పాత జీవితం సౌకర్యాలు తక్కువైనా సమతుల్యంగా ఉండేది. శరీరం, మనసు, సమాజం అన్నీ ఒక లయలో పనిచేసేవి. ఈరోజు జీవితం చాలా వేగంగా ఉంది, కానీ ఆ వేగంలో మనం ప్రశాంతతను కోల్పోతున్నాం. పాత జీవితం నుంచి కొన్ని అలవాట్లు నేర్చుకుంటే ఈ ఆధునిక జీవితాన్ని కూడా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఆధునిక జీవితం వేగంగా ఉంది, కానీ పాత జీవితం సమతుల్యంగా ఉండేది.